నేటి మండలకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదువుగా మనమంతా విన్నాం. పాత నిబంధన వాక్య భాగంగా లేవి కాండము 16వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగము నేటి మండలకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడింది. చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క వార్షిక పండుగలలో ఒక పండుగను గురించిన ప్రస్తావన ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ప్రాయశ్చిత్త దినాన్ని గురించిన మాటలు ఆ దినాన్న ఇశ్రాయేలీయులు ఈ పండుగను ఆచరించవలసిన విధానాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. మనందరికీ తెలుసు, ప్రత్యక్షపు గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క నిబంధన మందసాన్ని కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సమీపించడానికి దేవుడు అనుమతించిన విషయం మనకు తెలుసు. అది ప్రాయశ్చిత్త దినాన్న మాత్రమే. ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తంగా 2 మేకలను వారి యొద్ద నుండి రప్పించి వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగా అర్పించి దాని యొక్క రక్తంతో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించేది ఈ ప్రాయశ్చిత్త దినాన్నే. కాబట్టి ఈ దినానికి ఇశ్రాయేలీల చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రజల పాపానికి పరిహారం లభించేది ఈ దినాన్నే, ప్రాయశ్చిత్తం లభించేది ఈ దినాన్నే. అయితే నేటి వాక్య భాగాలు రెండింటినీ మనం గమనించినట్లయితే పాత నిబంధన వాక్య భాగంలో లేవి కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తే 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టవలను. 2 మేకలను ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వద్ద నుండి రప్పించి, ప్రజల వద్ద నుండి రప్పించి ఈ 2 పేరిట 2 చీట్లు వేసేవారు. ఏదైతే మేక మీద దేవునికి అనే చీటి పడుతుందో ఆ మేకను పాప పరిహారార్థ బలిగా వారు వధించేవారు. దాని యొక్క రక్తముతో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలాన్ని సమీపించేవాడు. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడుతుందో ఆ మేకను వారు ఏం చేసేవారంటే లేవికాండము 16వ అధ్యాయంలోనే 21వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. దాని తల మీద చేతులుంచి ప్రజల పాపాలన్నీ ఒప్పుకొని దాని మీద మోపినట్లుగా భావించి ఒక మనుషుని చేత అరణ్యంలోనికి విడిచిపెట్టేవారు. వీరు 2 చీట్లను తీసేవారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఒకటి దేవునికి, ఒకటి విడిచిపెట్టడానికి. లా యాహ్వే అని ఒక చీటి మీద వ్రాసేవారు. లా యాహ్వే అంటే దేవునికి అని. దేవునికి అని వ్రాయబడిన చీటి ఏ మేక మీద అయితే వస్తుందో దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించేవారు. విడిచిపెట్టుట అనే చీటికి వారు లా అజాజెల్ అని ఆ చీటి మీద వ్రాసేవారు. లా అజాజెల్ అనే ఈ చీటి ఏ మేక మీద వస్తుందో ఆ మేకను అరణ్యంలో విడిచిపెట్టేవారు.
అయితే ఈ దినము ఇశ్రాయేలీల అనుదిన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం నుండి తదుపరి వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం చూస్తే, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిన సందర్భాన్ని, వారు బరబ్బను విడుదల చేయమని కోరుకోవటాన్ని నేటి సువార్త వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే ఈ రెండు వాక్య భాగాల్లో కూడా, ఈ రెండు వాక్య భాగాలకు, ఈ రెండు సన్నివేశాలకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. పాత నిబంధన వాక్య భాగంలో అయితే 2 మేకలను ఇశ్రాయేలీల సర్వ సమాజం అహరోను వద్దకు తీసుకుని వస్తే వాటి పేరట చీట్లు వేసి ఏది దేవుని పేరట వస్తుందో ఆ మేకను వారు పాప పరిహారార్థ బలిగా అర్పించేవారు. విడిచిపెట్టుట అనే చీటి ఏ మేక మీద వస్తుందో దాన్ని అరణ్యంలోనికి విడిచిపెట్టేవారు. అంటే ఒక మేక ప్రజలకు మారుగా వారి పాపాలకి ప్రాయశ్చిత్తంగా అది వధించబడేది. మరొక మేక ప్రజల పాప భారాన్ని మోసుకుంటూ అరణ్యంలోనికి విడిచిపెట్టబడేది. ఈ సువార్త వాక్య భాగాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ 2 వ్యక్తులను మనం చూస్తాం. ఒక వ్యక్తి బరబ్బా, మరొక వ్యక్తి క్రీస్తు అనబడిన యేసు. ఈ 2 వాక్య భాగాలకు ఉన్న పోలికను గురించి ఇది మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. పాత నిబంధన వాక్య భాగంలో 2 మేకలు ఉన్నాయి. సువార్త వాక్య భాగంలో 2 వ్యక్తులు ఉన్నారు. పాత నిబంధన వాక్య భాగంలో ఒక మేక పాప పరిహారార్థ బలిగా వధించబడింది, మరొక మేక ప్రజల పాప భారాన్ని మోసుకుంటూ అరణ్యంలోనికి విడిచిపెట్టబడింది. సువార్త వాక్య భాగంలో అయితే బరబ్బా అనే వ్యక్తి విడిచిపెట్టబడాలని ప్రజలు కోరుకున్నారు. అయితే యేసును, క్రీస్తు అనబడిన యేసును శిలువ మరణానికి అక్కడ అప్పగించినట్లుగా మనం చూస్తాం. 2 మేకలు, 2 వ్యక్తులు. అయితే ఈ రెండింటికి ఉన్న పోలికను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వాక్య భాగం యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ను మనం చూస్తే కేవలం మత్తయి సువార్తికుడు మాత్రమే బరబ్బా యొక్క పేరును గూర్చి ప్రస్తావిస్తూ అతని యొక్క అసలు పేరును అతడు ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. తెలుగు బైబిల్లో అయితే బరబ్బాని మాత్రమే వాడబడింది. అయితే కేవలం మత్తయి సువార్తికుడు మాత్రమే ఈ వాక్య భాగంలో బరబ్బాను గురించి ప్రస్తావిస్తూ అతడు ఈ రీతిగా అన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం. NIV అలాగే NRSV ట్రాన్స్లేషన్స్ ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి తెరవాలని మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎట్ దట్ టైమ్ దే హ్యాడ్ ఎ నొటోరియస్ ప్రిజనర్ కాల్డ్ జీసస్ బరబ్బస్. ఈ వ్యక్తి యొక్క పేరు కేవలం బరబ్బా మాత్రమే కాదు, మత్తయి సువార్తికుడు ఇతని పేరును జీసస్ బరబ్బస్ అని ప్రస్తావించాడు. ఇతను మాత్రమే కాదు, మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఓరిగెన్ అనే చరిత్రకారుడు కూడా ఈ బరబ్బా అనే వ్యక్తి యొక్క పేరు జీసస్ బరబ్బస్ అని అతడు చేసిన అధ్యయనం ద్వారా తెలుసుకున్నాడు. అంటే తదుపరి వచనాలను మనం చూస్తే, మీ కొరకు ఎవరిని విడిచిపెట్టాలని పిలాతు తన ఎదుటనున్న యూదులను ప్రశ్నించిన వాక్య భాగం ఏ రీతిగా వ్రాయబడిందంటే, హూమ్ డూ యూ వాంట్ మీ టు రిలీజ్ ఫర్ యూ, జీసస్ బరబ్బస్ ఆర్ జీసస్ హూ ఇస్ కాల్డ్ ద మెస్సయ. జీసస్ బరబ్బస్ ఆర్ జీసస్ హూ ఇస్ కాల్డ్ ద మెస్సయ. అంటే 2 వ్యక్తులు యూదుల ముందుంచబడ్డారు. ఒక వ్యక్తి యొక్క పేరు జీసస్ బరబ్బస్, మరి ఒక వ్యక్తి జీసస్ ద మెస్సయ.
ఇద్దరు పేర్లు ఒకటే. తెలుగు బైబిల్లో అయితే బరబ్బా అనే పేరు మాత్రమే ప్రస్తావించబడింది, కానీ అతని పేరు బరబ్బా అయితే కాదు. బరబ్బా అనేది ఒక టైటిల్ మాత్రమే. యేసు జీవించిన దినాల్లో అనగా మొదటి శతాబ్దంలో యూదాలో అబ్బా అనే పేరు చాలా కామన్గా వాడే పేర్లలో ఒకటి. అబ్బా అంటే తండ్రి అని అర్థం. బర్ అబ్బా అంటే బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. యేసయ్య శిష్యుల్లో కూడా ఇటువంటి పేర్లున్న వారిని మనం చూస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 6వ అధ్యాయం 14వ వచనంలో యేసు శిష్యులను గుర్చిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. 14వ వచనంలో మనం చూస్తే, వీరెవరనగా ఆయన ఎవనికి పేతురును మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసయ్య ఫిలిప్పును పిలుచుకున్న విధానాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుండి తదుపరి వచనాల్లో మనం చూస్తాం. బేత్సైదా వాడైన ఫిలిప్పును యేసయ్య పిలుచుకొనగా అతడు ఒక్కడే ఆయనను వెంబడించలేదు, కానీ నతనయేలుకు తాను మెస్సీని కనుగొన్నట్లుగా అతడు తెలియచేయటాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం మనం చూస్తే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఫిలిప్పు నతనయేలును కనుగొని యేసును గూర్చి అతనికి తెలియజేశాడు. అంటే ఫిలిప్ ఒక్కడే యేసును వెంబడించలేదు, కానీ తనతో పాటుగా నతనయేలును వెంట పెట్టుకొని అతడు యేసును వెంబడించాడు. కానీ యేసు శిష్యులలో నతనయేలు పేరు ఎక్కడా మనకి కనబడదు. ఇతనికి బర్తలోమయి అనే మారు పేరు ఉంది. తల్మయి కుమారుడు బర్తలోమయి. ఈ పద విభజన మనం గమనించినట్లయితే బర్ తల్మయి అంటే తల్మయి కుమారుడైన నతనయేలు. అలాగే బరబ్బా అంటే అబ్బా అనే వ్యక్తి యొక్క కుమారుడు, బర్ అబ్బా. ఇద్దరు వ్యక్తులు యూదుల ముందు ఉంచబడ్డారు. ఇరువురికి ఒకే పేరు ఉంది. అయితే యూదా చరిత్రకారులు దీని గురించి తెలియజేస్తూ సువార్తికులు ఈ పేరును ప్రస్తావించడానికి ఇష్టపడలేదని ఈ ఓరిగెన్ అనే చరిత్రకారుడు తన అధ్యయనంలో తెలుసుకున్నాడు. ఎందుకంటే యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు అని. కాబట్టి ఒక దొంగకు ఈ పేరును సంబోధించడాన్ని, అతనికి వాడటాన్ని, అతన్ని సూచిస్తూ వాడటానికి మిగిలిన సువార్తికులు ఇష్టపడలేదు. అందుకే కేవలం మత్తయి సువార్తికుడు మాత్రమే జీసస్ బరబ్బస్ అనే పేరును వినియోగించాడు. కానీ మార్కు సువార్తికుడు అలాగే లూకా సువార్తికుడు కూడా ఈ పేరును ప్రస్తావించడానికి వారు ఇష్టపడలేదు. కేవలం బరబ్బా అనే పదం మాత్రమే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా మార్కు అలాగే లూకా సువార్తికులు వినియోగించినట్లుగా ఇంగ్లీష్ బైబిల్స్లో మనం చూస్తాం. అంటే ఇద్దరు వ్యక్తులు యూదుల ముందు ఉంచబడ్డారు, ఇద్దరి పేర్లు ఒకటే. అయితే ఒక వ్యక్తి ఒక నరహంతకుడు, మరొక వ్యక్తి నిర్దోషి. పాత నిబంధన వాక్య భాగంలో మనం చూస్తే 2 మేకలు ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడ్డాయి. 2 మేకల పేరట చీటీలు తీస్తే ఒక మేక దేవునికి అనే చీటీ దాని మీద వస్తే దాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించారు. కానీ విడిచిపెట్టబట్ట అనే చీటీ ఏ మేక మీద అయితే వచ్చిందో దాని మీద ప్రజల పాప భారాన్ని మోపి దానిని అరణ్యంలోనికి విడిచిపెట్టారు. రెండింటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. పాత నిబంధనలో అయితే
ప్రజల పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక మేక వధించబడింది. ప్రజల పాప భారాన్ని మోసుకుంటూ మరొక మేక అరణ్యంలోనికి విడిచిపెట్టబడింది. ఈ అరణ్యంలోనికి విడిచిపెట్టబడిన మేకను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది అప్పటికప్పుడు వధించబడ్డం నుండి తప్పించబడింది, మరణం నుండి తప్పించబడింది. కానీ అరణ్యంలోనికి ప్రవేశించిన తరువాత దాని క్షేమానికి ఎవ్వరూ బాధ్యులు కాదు. అరణ్యంలోనికి ప్రవేశించిన తరువాత క్రూర జంతువులు దాని మీద దాడి చేయవచ్చు, దాన్ని సంహరించి తినివేయవచ్చు. అయితే ప్రజల పాప భారాన్ని మోసుకుంటూ ప్రజల పాపానికి అది బలి కాకుండా ఆ సందర్భంలో తప్పించబడింది. కానీ సువార్త వాక్య భాగాన్ని మనం చూస్తే బరబ్బా అలాగే క్రీస్తు అనబడిన యేసు, ఈ ఇరువురు వ్యక్తులు కూడా ఈ రెండు మేకలను సూచిస్తూ ఉన్నారు. బరబ్బా అయితే విడిచిపెట్టబడిన మేకను సూచిస్తూ ఉన్నాడు. అలాగే మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు, లేదా ఇక్కడ వ్రాయబడినట్లుగా క్రీస్తు అనబడిన యేసు అయితే పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ఆ మేకను సూచిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేసే ఆత్మీయ సత్యాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు తన మొదటి రాకలో ఆయన దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో మనం చూస్తాం, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన యొక్క మాటల్లో మనం చూస్తాం. మొదటి రాకలో ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన యొక్క రెండవ రాకలో ఆయన కొదమ సింహం వలె వస్తాడని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలు మనకి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. అంటే ఆయన యొక్క బోధలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానాన్ని మనం చూస్తాం. 10 మంది కన్యకలు ఆయనను ఎదుర్కోవటానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. అయితే 5 మాత్రమే తగిన సిద్ధపాటు కలిగి ఉన్నారు. తగిన సిద్ధపాటు అంటే తమ దివిటీలు వెలుగుతూ ఉండటానికి కావాల్సినంత నూనె వారి వద్ద ఉంది. వారు సిద్ధపాటు కలిగిన వారిగా పరిగణించబడ్డారు. అయితే మనుష్య కుమారుని యొక్క రాక ఆలస్యమైంది, అందరూ నిద్రించారు. అయితే ఎప్పుడైతే ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వారికి వినబడిందో అందరూ మేల్కొన్నారు. కానీ వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. బుద్ధిగల 5 కన్యకల యొద్ద వారు తగిన సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి తమ దివిటీలు నిత్యము వెలుగుతూ ఉండటానికి కావలసిన నూనె వారి వద్ద ఉంది. కానీ 5 బుద్ధి లేని కన్యకలు తమ వద్ద నూనె లేదు. బుద్ధిగల కన్యకలను అడిగితే నూనె అమ్మవారి వద్దకు మీరు వెళ్ళి దాన్ని కొనుక్కోండి అని వారు చెప్తే వారు ఆ రీతిగా చేయటానికి పూనుకున్నారు. కానీ ఈ లోపలనే పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి విందు జరుగుతున్న విందుశాలలో ఆయనతో పాటుగా 5 బుద్ధిగల కన్యకలు చేరినట్లుగా మనం చూస్తాం. పెండ్లి విందులో వారు పాలి భాగస్థులయ్యారు. ఈ 5 బుద్ధి లేని కన్యకలు తిరిగి వచ్చారు, తలుపు తడుతూ ఉన్నారు. కానీ మీరెవరో నేను ఎరుగునని ఆయన కఠినంగా ఇచ్చిన సమాధానాన్ని మనం చూస్తాం. అంటే తన మొదటి రాకలో దీనునిగా వచ్చిన ఆయన రెండవ రాకలో ఆ దీనత్వాన్ని కనుపరచడు. మొదటి రాకలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి రావటం పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ రెండవ రాకలో కేవలం సిద్ధపడిన వారి కొరకు మాత్రమే ఆయన రానయ్యున్నాడనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ప్రాయశ్చిత్త దినాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రాయశ్చిత్త దినము మోషే జీవించిన దినాల్లో ప్రారంభించబడింది. అయితే ఈ దినాల్లో మోషే జీవించిన దినాల్లో ప్రారంభించబడిన ఈ ప్రాయశ్చిత్త దినము యేసయ్య జీవించిన దినాల వరకు కొనసాగింది. దాదాపుగా 1500 సంవత్సరాల పాటు ఈ పండుగ
దాదాపుగా ప్రతి సంవత్సరము యూదులు ఆచరించేవారు. కానీ మనందరికీ తెలుసు, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయులు యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసిన విషయం మనకు తెలుసు. ఈ 70వ సంవత్సరానికి ముందుగా దాదాపుగా 40 సంవత్సరాల పాటు యూదులు ఈ పండుగను ఆచరించడానికి అవకాశాన్ని దేవుడు కల్పించలేదు. మనం మునుపు జ్ఞాపకం చేసుకున్నాం, అహరోను 2 చీట్లు తీసి ఏ మేక మీద అయితే విడిచిపెట్టబట్ట అనే చీటి వస్తుందో దానిని అరణ్యంలోనికి విడిచిపెట్టిన సందర్భాన్ని నేటి పాత నిబంధన వాక్య భాగంలో మనం చూస్తాం. దేవుని పేరట ఏ మేక మీద అయితే చీటి వస్తుందో దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించినట్లుగా నేటి పాత నిబంధన వాక్య భాగంలో మనం చూసాం. అయితే 70వ క్రీస్తు శకం 70వ సంవత్సరానికి ముందు 40 సంవత్సరాల పాటు, అంటే క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి తదుపరి 40 సంవత్సరాల పాటు ప్రాయశ్చిత్త పండుగను వారు ఆచరించిన సందర్భంలో ఈ 2 చీట్లు వారు తీసినప్పుడు దేవుని పేరట చీటీ రాలేదు అనే విషయాన్ని యూదా చరిత్రకారులు తమ యొక్క గ్రంథాల్లో, తాల్ముద్ అలాగే మిష్నా అనే ఈ 2 గ్రంథాల్లో పొందుపరిచారు. 40 సంవత్సరాల పాటు వారు 2 చీట్లను తీశారు, లా యావే, లా అజాజెల్. 2 చీట్లను తీసినప్పుడు వారికి 40 సంవత్సరాల పాటు 40 సార్లు లా అజాజెల్ అనే చీటీ మాత్రమే వచ్చింది. అంటే 40 సంవత్సరాల పాటు పాప పరిహారార్థ బలిగా మేకను అర్పించడం అనేది సాధ్యం కాలేదు. అంటే దేవుడు వారి పాపాలకు వారినే బాధ్యులను చేశాడు. తన మొదటి రాకలో ఆయన దీనునిగా వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే, ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీ పాపములు ఎర్రవిగా ఉన్నట్లయితే, ఎర్రగా కనబడేవిగా ఉన్నట్లయితే వాటిని నేను పరిహరిస్తాను. ఈ చీట్లను తీసినప్పుడు ఏ మేక మీద అయితే లా అజాజెల్ అనే చీటి వస్తుందో దాన్ని అరణ్యంలోనికి విడిచిపెట్టేవారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మేక యొక్క కొమ్ములకు ఒక ఎర్రని దారాన్ని వారు కట్టేవారు. దానితో పాటుగా దేవాలయ ముఖ ద్వారం వద్ద ఆ ద్వారానికి కూడా, ఆ తలుపుకి వారు ఒక ఎర్రని దారాన్ని కట్టేవారు. ఎప్పుడైతే అరణ్యంలోనికి విడిచిపెట్టబడిన ఈ మేక అరణ్యంలో ప్రవేశిస్తుందో దేవుడు వారి పాపాలను పరిహరించినట్లుగా వారు భావించేవారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మేక అరణ్యాన్ని సమీపిస్తుందో, అరణ్యంలో చేరుతుందో, ఈ ఎర్రని దారము తెల్లగా మారేది. ఇది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదు, కానీ ఇతర చరిత్ర గ్రంథాల్లో, తాల్ముద్ అలాగే మిష్నా వంటి గ్రంథాల్లో లిఖించబడింది. అంటే అంతవరకు కూడా వారి పాపములు ఎర్రవిగా ఉన్నట్లయితే దేవుడు వారిని క్షమించాడు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొచ్చు వలె అవి తెల్లనివగును. అంతవరకు వారి పాపాలను దేవుడు పరిహరించాడు. ఎంతవరకు అంటే వారికి మారుగా తన కుమారుని శిలువ మరణానికి అప్పగించే వరకు కూడా ప్రజల పాపముల భారము ఆయన మీద మోపబడింది. తదుపరి ఆయన అంగీకరించిన వారి పాపాలు మాత్రమే పరిహరించబడ్డాయి. ఆయన్ను తృణీకరించిన వారు తమ పాపాలకు వారే బాధ్యులు. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి 70వ సంవత్సరం వరకు 40 సంవత్సరాల పాటు దేవుని పేరట అనే చీటి రాలేదు. అంటే దేవుడు యూదుల పాపాలకు వారినే బాధ్యులను చేశాడు. 70వ సంవత్సరంలో మనందరికీ తెలుసు,
రోమా చక్రవర్తి అయిన టైటస్ యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని సమూలంగా నాశనం చేసిన విషయం మనందరికీ తెలుసు. అంటే వారి పాపాలకు ఆయన వారినే బాధ్యులను చేశాడు. మొదటి రాకలో దీనునిగా వచ్చిన ఆయన, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చిన ఆయన మానవుల పాప భారాన్ని తన మీద వేసుకొని వారు చెల్లించవలసిన ఆ దోష శిక్షను ఆయన చెల్లించాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. కానీ రెండవ రాకలో ఆయన కొదమ సింహం వల్లే వస్తాడని, ఎవరి పాపాలకు వారినే బాధ్యులను చేస్తాడని, తన కుమారుని విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షించబడతారని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. నేటి సువార్త వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉంచబడ్డారు. జీసస్ బరబ్బస్, అలాగే జీసస్ ద మెస్సయ. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరి పేర్లు ఒకటే. ఇందులో బరబ్బా నేటి క్రైస్తవ సంఘానికి సూచనగా ఉన్నాడు. అంటే క్రైస్తవ సంఘంలో విశ్వాసులమైన మనము మన పాపములకు మనమే బాధ్యులమన్న సంగతి అన్న విషయాన్ని నేటి వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. బహుశా తనకు మారుగా తాను పొందవలసిన శిక్షను బరబ్బా పొందవలసిన శిక్షను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పొందటం, ఆయన శిలువ మరణానికి కొనుపోబట్టం, ఇదంతా బరబ్బా చూసి ఉండవచ్చు. బరబ్బా యొక్క తదుపరి జీవితం పరిశుద్ధ లేఖనాలు మన ముందు ఉంచటం లేదు. కానీ బరబ్బా పొందవలసిన శిక్ష ఆయన పొందుకున్నాడు. అంటే క్రైస్తవ విశ్వాసులంగా మన పాపముల భారాన్ని ఆయన తన మీద వేసుకొని మనకు మారుగా శిలువలో ఆయన మరణించాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులంగా మనము ఆయనందు విశ్వాసం ఉంచి మన పాప దోషాలను ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనను తన రాజ్యంలో చేర్చుకుంటాడనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నేటి వాక్య భాగాలను మనం గమనించినట్లయితే 2 మేకలను పాత నిబంధన వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2 వ్యక్తులను సువార్త వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 2 మేకలలో ఒకటి పాప పరిహారార్థ బలిగా అర్పించబడింది. ఈ 2 వ్యక్తులలో ఒకరు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డారు. ఈ విడిచిపెట్టబడిన మేకను అలాగే విడిచిపెట్టబడిన బరబ్బాను మనం గమనించినట్లయితే, బరబ్బా ఒక్కసారి విడిచిపెట్టబడ్డాడు. కానీ అది మొదలుకొని తాను అదే జీవితాన్ని కొనసాగించినట్లయితే, నరహంతకునిగానే జీవించినట్లయితే తాను చేసిన పాపానికి అతడే బాధ్యుడు. ఈ 2వ మేక కూడా ఆ సమయంలో విడిచిపెట్టబడింది. కానీ అది మొదలుకొని దాని క్షేమానికి బాధ్యత ఎవ్వరూ వహించరు. అరణ్యంలో ప్రవేశించినప్పుడు క్రూర జంతువుల బారిన అది పడవచ్చు, వాటి చేత సంహరించబడవచ్చు. అంటే ఆయన యొక్క 2వ రాకలో తన మహిమతో ఆయన వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ఆయనను ఎదుర్కొంటారనే విషయాన్ని నేటి వాక్య భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసులంగా మనము బరబ్బా వంటి వారమే. మన పాపంల భారాన్ని ఆయన తన మీద వేసుకొని శిలువలో మరణించాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము రక్షించబడతామన్న సత్యాన్ని నేటి వాక్య భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి.